తను కాలిపోతూ కరిగిపోతూ చీకటిని పోగొట్టి లోకానికి వెలుగునిచ్చేది జ్యోతి. అలాగే తాము కష్టాల్ని బాధల్ని అనుభవిస్తూ మరొకరి ఆనందం కోసం సుఖం కోసం జీవితాన్ని అర్పిస్తారు కొందరు మనుషులు. అలాంటి ఓ అపురూపమైన మనిషే మా దేవత. దేవుని లేపేసినట్టుంది. ఇక నన్ను కూడా లేపేసిందిరా దేవుడు. నీకు తెలుసుగా, అమ్మ పోయినప్పటి నుంచి నా చెల్లెలు లలితను చూసుకునే బ్రతుకుతున్నాను. నేనేమైపోయినా పర్వాలేదు, కానీ దాన్ని మాత్రం పెద్ద చదువులు చదివించాలి. అది నా ఆశ. ఇంతకాలం నీ దయ వల్ల అది అన్ని పరీక్షలు పాస్ అవుతూ వచ్చింది. ఇది ఆఖరి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా గట్టెక్కితే నేను ఉపవాసం ఉండి నీకు సహస్రనామార్చన చేయిస్తాను. ఒసే లలిత, లలిత తొందరగా లేవే. చదువుకునే దాని పెందరాడు లేకపోతే పరీక్షలు ఎలా పాస్ అవుతావే తల్లి? వంకాయ్, పొద్దుటే లేస్తే పరీక్షలు పాస్ అవుతారంటే అందరూ 1 గంటకే లేచి కూర్చుంటారు. అసలు బాగా నిద్రపోయి మెదడుకు మంచి రెస్ట్ ఇస్తే బాగా పనిచేస్తుందని సైన్స్ లో. ఆ సైన్స్ గీన్స్ నాకు తెలియదని నీ ఇష్టం వచ్చిన కథలు చెప్తే నమ్ముతా అనుకుంటున్నావా? ఇదిగో బుద్ధిగా లేచి మొహం కడుక్కునరా. ఇదిగో పేస్ట్ బ్రష్. అయ్యో నమ్మకండా, నీకోసం ఉప్మా చేద్దామని అవతల నీరు పడేశాను. అవి మరిగా ఉంటాయి. ఇదిగో తొందరగా తయారవు. మీ దంతములు తెల్లగా నిగనిగలాడాలంటే కాల్గేట్ పేస్ట్ ని వాడండి. జడ పదార్థం వేయి. ఇన్నేళ్ళు వచ్చినా నీకు జడేసుకోవడం రాకపోతే ఎలాగే? నువ్వు వేసుకొనిస్తేగా నాకు రావడానికి. ఇల్లు తుడవనివ్వు, వంట చేయనివ్వు, బట్టలు ఉతకనివ్వు, నా పక్క నన్ను వేసుకొనివ్వు, జడ వేసుకొనివ్వు. ఒకవేళ ఏదైనా చేయడానికి వచ్చినా ఆ పని నేను చేస్తానులేమా, నువ్వు వెళ్ళి చదువుకోమని అడ్డుపడతావు. అబ్బా కదలకుండా కూర్చోవే. ఏ లలిత, నువ్వే పని చేయక్కర్లేదే. నువ్వు బాగా చదువుకుని ఆ కాలేజీ బడిలో ఆ బిఎస్సీనో సిఎస్సీనో పాస్ అయితే నాకంటే చాలు. అది సరేనక్క, నేను చదివితే నీకు అంతే చాలంటావు. నీకేం ఉరుగుతుంది నా చదువు వల్ల? నాకేం ఒరగక్కర్లేదు. పెద్ద చదువు వల్ల నీకు మంచి మొగుడొచ్చి నువ్వు సుఖంగా ఉంటే నాకంతే చాలు. బిడ్డ కోసం తల్లి తాపత్రయపడేది తనకేదో ఒరుగుతుందని, లాభం ఉంటుందని నా. ఆ బిడ్డ పైకి రావడం వల్ల కలిగే సంతృప్తి కంటే కావాల్సిందేముంది? అందుకేనే నా చదువు నీ చదువు నిన్ను చదవమంటున్నాను. నీ పని నా పని నేను చేస్తానంటున్నాను. ఏమిటలా కదలకుండా ఉండిపోయావు మొద్దు? ఏమిటి పిచ్చిమొద్దు? కళ్ళలో నీళ్ళేమిటి? అక్క, బాగుండదని పిలవను గాని నిజంగా నేను అమ్మ అని పిలవాలి. అసలు
ఏయ్ అసలు లేదు పెసలు లేదు. కాలేజీ పడే టైం అయింది, తొందరగా తయారవ్వు. అయ్యో నామత్ మండా, పార్వతమ్మ గారింటికి పెందలాడే బయలుదేరొస్తానన్నాను. లలిత, గూట్లో 2 రూపాయలు పెట్టాను, టిఫిన్ మర్చిపోకుండా తీసుకెళ్ళు. ఇదిగో నర్సయ్య అబ్బా. ఏంటచ్చా మొదన ఇలా వచ్చావు? నీ పంట డబ్బు నిన్న ఇచ్చి పంపించేశాగా. నువ్వు పంపావు. ఆ కావుడుగాడు వచ్చి కాకెళ్ళి తన్ను పోయాడు. ఇదిగో నర్సయ్య అబ్బాయి, నేను ఆడితో ఏగలేకపోతున్నాను. ఆడికి చదువు సంధ్య అబ్బకు పోగా రోజు పట్నం వెళ్ళి నానా గొడవలు తీసుకొస్తున్నాడు. అదేమిటంటే డబ్బి మని కాల్చుకు తింటున్నాడు. సరే, ఆడెవ్వరానికి నేను రూట్ చెప్తాను. ఈసారి డబ్బు అడిగినప్పుడు వెళ్ళి నర్సయ్య బాబాయ్ అని అడుగు. మన పొలం కౌలు చేయడమే కాదు, డబ్బు విషయం కూడా బాబాయ్ చూస్తున్నాడని చెప్పు. నర్సయ్య బాబాయ్, రామ్మా. పార్వతమ్మ గారి మామిడి తోట అమ్మకం గురించి నీతో మాట్లాడాలండి. ఒకసారి నేను ఇంటికి రమ్మండి. అలాగేనమ్మా, ముందు అలా మిల్లెంపుకి వెళ్ళి ఓ అరగంటలో వస్తానని చెప్పు. అలాగే బాబాయ్. చూడమ్మా జానకి, రేపు కారం దంపించాలనుకుంటున్నాను. శ్రమను పోకపోతే నా సాయం చేసి పెట్టు. ఇందులో శ్రమ ఉంది పిన్ని, రేపు వచ్చా పని చూస్తాను. అలాగే వస్తాను బాబాయ్. మనిషి అంటే అలా ఉండాలి. ఊళ్ళో ఎవ్వరికి ఏ సాయం కావాల్సి వచ్చినా తనే వచ్చి ముందుంటది. బంగారు తల్లి. ఏమే రంగి, అమ్మగారు మాత్రలు వేసుకుని పాలు తాగారా? ఇంకా లేదమ్మా, మీ చేతులతో ఏముంది? ఆవిడ గారు మందుగాని మంచినీళ్ళు గాని ముట్టరు కదమ్మా. పైగా మీరు రాలేదని అలిగారు కూడాను. ఆవిడ అలకి ఎలా తెచ్చాలో నాకు తెలుసు, కానీ నీ పని పూర్తిగానే మాత్రలు. అలాగేనమ్మా. ఏమిటండి, ఇంతవరకు మాత్రలు వేసుకోలేదట, పాలు తాగలేదట? ఏం జానకి, ఇంత పొద్దిగ్గా గుర్తొచ్చిందా నా విషయం నీకు? నువ్వు కనిపించండి, మంచినీళ్ళు కూడా ముట్టనని తెలుసుగా. ఇప్పుడా రావడం? నేను మాత్రలు వేసుకోను. మాత్రలు వేసుకోరా? సరే, నా దగ్గర ఒక మంచి తాయిలో ఉంది, అది చూపిస్తే చాలు గబగబా మాత్రలు వేసుకుని పాలు తాగుతారు మా పార్వతమ్మ గారు. అదేమిటో తెలుసా? మీ అబ్బాయి రాసిన ఉత్తరం. రాంబాబు ఉత్తరం రాశాడా? చదవే తల్లి, త్వరగా చదువమ్మా. మీరు మాత్రలు వేసుకుని పాలు తాగితేనే. ప్రియమైన అమ్మకు రాంబాబు నమస్కరించి వ్రాయినది. నేను కులాసా, నా పరీక్షలు అయిపోయాయి. త్వరలో బయలుదేరి శుక్రవారం నాటికి ఇంటికి వస్తాను. నీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను. నీ బాధ్యతే కాకుండా ఇంటి బాధ్యత కూడా జానకి చూసుకుంటుంది గనుక నాకే బెంగా లేదు. జానకి మన మనిషే కనుక పరాయి వాళ్ళకి చెప్పినట్టు కృతజ్ఞతలు చెప్పడం లేదు. మిగిలిన విషయాలు వచ్చాక మాట్లాడుకుందాం. ఇట్లు రాంబాబు. ప్రతి ఉత్తరంలోనూ నిన్ను మాత్రం మర్చిపోడమ్మా వాడు. నువ్వంటే ఎంత అభిమానమో వాడికి. అవును, ఇంతకీ వాడొచ్చేది ఏ శుక్రవారం? ఏ శుక్రవారం ఏంటి? ఈ శుక్రవారమే. ఉత్తరం ఆలస్యంగా అందింది. తను ఏ క్షణంలోనైనా రావచ్చు. సుబ్బయ్య, సుబ్బయ్య అమ్మా, రాంబాబు గారు వస్తున్నారు. పొలం వెళ్ళి ముందుగా గెలపట్రా. అలాగే. అయ్యో, గుత్తంకాయ కూర చేయాలి. రాంబాబు గారు కూర అంటే చాలా థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇష్టాలు నాకంటే నీకే ఎక్కువ గుర్తున్నది. చాలా థ్యాంక్స్. నువ్వు మీరు ఏమిటి నువ్వు మీరు 6 నెలలకే నువ్వు మీరు కానక్కర్లేదు. నీకు నేను ఎప్పుడు రాంబాబుని. ఏం బాబు, నువ్వు వచ్చి ఎంతసేపు ఇప్పుడే అయింది? వచ్చానమ్మా. బాగున్నావా? బాగున్నానమ్మా. ఏమిటా నాయన ఇంత చిక్కిపోయావు? ఏంటి నేను చిక్కిపోయినా? పర్లేదనివే. అవునులే, తల్లికి ఎప్పుడు బిడ్డలు చిక్కిపోయినట్టే కనిపిస్తారు. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా ఆరోగ్యం, ఈ ఇంటి పరిస్థితి అన్నీ జానకి తెలుసు. తను చూసుకుంటుంది గనక రెండూ బాగానే ఉన్నాయి. ఏం కావాలో చెప్పవేంటో అలా నిలబడిపోతా. ఒక సోడా ఒకటి కొట్టవయ్యా, ఇదిగో డబ్బులు తీసుకో. రండి అమ్మాయి గారు, రండి. అప్పారా, రోజు నేను రాగానే సోడా కొట్టిస్తున్నా. డబ్బులు ఇస్తే తీసుకో. నేను నీకు చాలా బాకీ పడుతున్నాను రా. అమ్మాయి గారు, మీ చదువు పూర్తయ్యాక పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు సోడా మిషన్ కొనిపెట్టండి, బాకీ తీరిపోద్ది. అప్పారా, అమ్మా, ఈరోజు బస్ వస్తుందా? ఏం చెప్పమంటావు తల్లి? ఈ బస్సులు రాకడా, ఈ ప్రాణం పోకడా ఆ భగవంతుడికే తెలియాలి. భగవంతుడు చెప్పడం ఏమిటి? బొమ్మ బొరుసు వేసి నేనే చెప్తాను. బొమ్మ పడింది, బస్ వచ్చేస్తుంది. బస్ వచ్చేసింది. బస్ వచ్చింది. కుకుంబ మన్మథ బాణాలు వేస్తుంటాను. పరిస్థితి ప్రమాదకరంగా తోస్తే లాగించేసి. అది మనకు అలవాటే కదండి. జంబోసరా, పిల్ల మల్లె పువ్వులా ఉంది. వేస్తాను మల్లెల బాణం. బుద్ధి లేదు. బుద్ధి బుర్ర నిండా ఉండబట్టే పువ్వుతో కొట్టానే, లేకపోతే రాయితో కొట్టేవాణ్ణి. ఎలా ఉంది మన డబులా? నీ మొహలా ఉంది. కుండగోళ. అల్లదిగో, బంతి లాంటి ముద్ద బంతి వస్తోంది. దీన్ని పువ్వుతో కొట్టకూడదు, పొలగుచ్చుతో కొట్టాలి. అప్పుడే అంతుంది దెబ్బ. పళ్ళ, యాపిల్ పళ్ళ, మామిడి పళ్ళ. ఎలా ఉంది మన డబలాగు? చాలా సీప్ గా ఉన్నదని డౌలాగు. బలి వస్తుంది.
ఈ మదన కామడి మనసుకు నచ్చిన పిల్ల మనుమరి పిల్ల. దీన్ని పువ్వుతో కట్టకూడదు, దండతో ఆహ్వానించాలి. హౌ! ఏయ్ ఒళ్ళెలా ఉందిరా? కండబట్టి నిండుగా ఉంది నా ఒళ్ళు, మెత్తటి ఎత్తులతో గమ్మత్తుగా ఉంది నీ ఒళ్ళు. ఎలా ఉంది మరి డవులాగు? చెప్పుతో నీ మొహం పగలు కొట్టాలన్నట్టుంది. మధువతి, ఈ కమిషన్ని నానా మాటలను అవమానం చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. ఏం చేస్తావో మన ఊరొచ్చి చేరా. నరసయ్య బాబాయ్తో చెప్పి నీ కాళ్ళు విరగొట్టించి హాస్పిటల్లో పడేస్తాను. అందుకే నేను డైరెక్ట్ గా అటాక్ చేయను. నా శిష్యుడు మటన్ కత్తి మస్తాను పంపిస్తాను. వాడు నీ వెంటపడి వేధించి నిన్ను కకావికం చేసేస్తాడు. ఓహో కకావికం చేసేస్తాడా? ఉండు. ఏయ్ అందరూ రండి, బాబు రాంబాబు, నువ్వు కష్టపడి చదివి లాయర్ అయినందుకు ఊరంతా గర్వపడుతోందయ్యా. అసలు ఈ ఊరికే నువ్వు గౌరవాన్ని తీసుకొచ్చావు. మామయ్య, నేను లాయర్ కావడానికి ముఖ్యమైన కారణం ఎవరో తెలుసా? జానకి. అదేమిటి, చదివించింది మీ అమ్మగారు, చదివింది నువ్వు, మధ్యన ఏం చేసిందే ఉంది? చాలా ఉంది. నేను నా చదువు గొడవలో పడి ఇంటి సంగతి పట్టించుకోలేదు. నువ్వు మా అమ్మని ఇంటిని ఎంతో భద్రంగా చూసుకున్నావు. లేకపోతే నా చదువు సాగేదనా? నిజమేరా అబ్బాయి. జానకి బాధ్యతగా మన ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ నాకు చాలా సాయంగా ఉంది. నాయన రాంబాబు, మీ ఇంటికి ఊళ్ళో ప్రతి మనిషికి సాయం చేస్తూనే తన చెల్లెలు లలితను పట్నంలో చదివించుకుంటూ ఉంది. నిజంగా జానకి చెప్పుకోతగ్గదనుకో. ఏమిటి ఇంతుండే లలిత అప్పుడే టౌన్ లో కాలేజీలో చదివే వరకు వచ్చిందా?